సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ హెచ్ఎన్. ఈరోజు నేను మీ ముందరికి మహేంద్ర నుంచి అతి త్వరలో మార్కెట్లోకి రాబోతున్న XUV 400 మోడల్ని అయితే తీసుకొచ్చేసాను. సో ఇదైతే రీసెంట్గా లాంచ్ చేశారనమాట. ఫస్ట్ అయితే దీన్ని ఇంజన్ చూసేద్దాం. ఇంజన్ ఏది? ఇంజన్ ఏది? మీరు ఇంకా అక్కడే ఉండిపోయారా? ఇది ఎలక్ట్రిక్. దీంట్లో ఇంజన్లు ఉండవు. ఎలక్ట్రిక్ కార్. ఎలక్ట్రిక్లో ఇంజన్లు ఉండవు, మోటార్లు మాత్రమే ఉంటాయి. సో ఇదంతా మోటార్ అండ్ కంట్రోల్ యూనిట్. సో మ్యాటర్లోకి అయితే వచ్చేద్దాం. ఇది మహేంద్ర XUV 400. మహేంద్ర నుంచి మార్కెట్లోకి వచ్చిన ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇది వచ్చేసి. సో XUV 400 ఫ్రంట్ డిజైన్ అయితే ఈ విధంగా ఉంది. చాలా వరకు మనకి కాపర్ ఇన్సర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది మనకి డ్యూయల్ టోన్ వర్షన్, దానివల్ల మనకి రూఫ్ వచ్చేసి కాపర్ కలర్లో అయితే వస్తుంది. ఇంకా రిమైనింగ్ అంతా బ్లాక్ అనమాట. మీకు ఇలా డ్యూయల్ టోన్ వద్దు అనుకుంటే సింగిల్ టోన్ కూడా అయితే అవైలబుల్ ఉంటుంది. చాయిస్ అయితే మీది. అండ్ హెడ్లైట్ విషయానికి వస్తే హెడ్లైట్స్ మొత్తం మనకి ప్రొజెక్టర్స్, హాలోజన్ లైట్స్ అయితే వస్తున్నాయి. కొంచెం కాస్ట్ కటింగ్ చేశారని అయితే చెప్పొచ్చు. అండ్ సేమ్ ఇట్ సైడ్ కూడా ఇంతేనమాట. అండ్ ఇక్కడ ఫాగ్ లైట్స్ అయితే లేవు. ఇవి మీరు వేయించుకోవాలంటే యాక్సెసరీస్లో వేయించేసుకోవచ్చు ఫాగ్ లైట్స్ అయితే. అండ్ ఎలక్ట్రిక్ కాబట్టి ఎటువంటి ఎయిర్ వెంట్స్ అయితే అవసరం ఉండదు కాబట్టి ఇవంతా అయితే క్లోజ్ చేసేసారు. ఇక్కడ కాపర్ ఇన్సర్ట్స్ అయితే ఇచ్చారు. అండ్ సైడ్ ప్రొఫైల్ విషయానికి వచ్చేస్తే బండి మనకి 205/65 R16 అంటే 16 ఇంచెస్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అయితే వస్తుంది. మనకి ఈ బండి ఫ్రంట్ టు బ్యాక్ ABS అయితే వస్తుంది. ఇదో మంచి విషయం. అండ్ మీకు సైజులో ఏమైనా తేడా అర్థమవుతుందా? సో ఈ బండి వచ్చేసి మనకి 4.2 మీటర్స్ కేటగిరీ కిందకైతే వస్తుంది. మనకి నార్మల్గా దీని కాంపిటేటర్స్ కనుక చూసుకుంటే నెక్సాన్ మేజర్గా దీని కాంపిటీషన్ కిందకైతే వస్తుంది. నెక్సాన్ చూసుకుంటే సబ్ 4 మీటర్ కన్నా తక్కువ అయితే ఉంటుంది. బట్ ఇది వచ్చేసి మనకి 4.2 మీటర్స్ అంటే లెగ్ స్పేస్ ఇదంతా లోపల మనకి కొంచెం ఎక్కువ వస్తుందని అయితే చెప్పొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఎటువంటిది ఏం లేదు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే టైల్ లైట్ అనమాట. సేమ్ మనకి XUV 300లో ఎటువంటి ప్లాట్ఫామ్ అయితే ఉంటుందో అటువంటి డిజైనే ఇక్కడ కూడా అయితే ఉంది. రూఫ్ టాప్ చూసుకుంటే చెప్పే కదా ఆల్రెడీ డ్యూయల్ కలర్. హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మోస్ట్ ట్రస్టెడ్ గేమింగ్ ప్లాట్ఫామ్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదే IndieBet. ఇందులో మీకు 5x డిపాజిట్ ఆప్షన్ అయితే ఉంది. అంటే మీరు 500 రూపీస్ డిపాజిట్ చేస్తే మీ అకౌంట్లోకి 2500 రూపీస్ అయితే వస్తాయి. అండ్ బోనస్ 25,000 రూపీస్ వరకు గెలుచుకోవచ్చు. అంటే 400% బోనస్ అయితే వస్తుంది. IndieBetలో మీకు ఇండియాలోనే బెస్ట్ జాయినింగ్ అయితే దొరుకుతుంది. ఇందులో మీరు 5000 స్పోర్ట్స్ నుంచి కావాల్సిన గేమ్స్ ని చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో కెసినో గేమ్స్ కూడా ఉన్నాయి. ఇన్ని గేమ్స్ ఓన్లీ ఆన్ IndieBet లో మాత్రమే. అండ్ ఇందులో మీకు ఫాస్టెస్ట్ డిపాజిట్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఫాస్టెస్ట్ విత్డ్రాల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అంటే మీ అమౌంట్ వచ్చేసి త్వరగా క్రెడిట్ అవుతుంది. అండ్ ఆల్సో మీకు ఇందులో 24/7 కస్టమర్ కేర్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఇంకో విషయం చెప్పనా, మీరు ఇందులో IPL ని ఫ్రీగా వాచ్ చేయొచ్చు IB91.in లో. అండ్ ఇందులో మీకు 24/7 కస్టమర్ కేర్ సపోర్ట్ ఉంటుంది హ్యాజిల్ ఫ్రీ విన్నింగ్ కోసం. అండ్ మార్కెట్ లోని బెస్ట్ ఆర్ట్స్ మీకు IndieBet లోనే దొరుకుతాయి. ఇంకెందుకు లేట్, వీళ్ళకి సంబంధించిన లింక్స్ కింద కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి ఉంటాను, వెళ్ళి ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. అండ్ ఇక్కడ చూసుకుంటే కాపర్ లో మనకి మహేంద్ర లోగో అయితే ఉంది. అండ్ ఇక్కడ XUV 400 అని అయితే రాసున్నారు. సో బూట్ అయితే ఓపెన్ చేసేద్దాం. సో బూట్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ మ్యాసివ్ బూట్ అయితే వస్తుంది. 378 లీటర్స్ బూట్. నార్మల్గా మనకి అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్లో బూట్ కూడా కొంచెం కాంప్రమైజ్ అవుతారు. కంట్రోలర్స్, బ్యాటరీ ఏదో ఒకటి అయితే పెట్టి బూట్ని కొంచెం తగ్గించేస్తారు. బట్ ఈ వెహికల్లో మనకి అటువంటి ప్రాబ్లం అయితే లేదు. 378 లీటర్ల బూట్ స్పేస్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు మనకి సీట్ అయితే 60/40 సీట్ అయితే వస్తుంది. సో సీట్ కనుక పడేస్తే మ్యాసివ్ బూట్ అనమాట. మొత్తం ఎంత లగేజ్ కావాలంటే అంత లగేజ్ అయితే పెట్టేసుకోవచ్చు. అండ్ వెనకాల చూసుకుంటే మనకి 2 రేర్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. గవర్నమెంట్ అయితే ఇప్పుడు మ్యాండేటరీ చేసేసింది కదా. సో ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఉంది. సో బండి మనకి కీలెస్ ఎంట్రీతో అయితే వస్తుంది. ఇది ఇంకో మంచి విషయం. ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. బట్ చాలా కొన్ని ఫీచర్స్ వరకు మిస్ అవుతాయి. అవి ఏంది అనేది అయితే నేను మీకు చూపిస్తాను. సో వెనకాల సీట్లో అయితే 4.2 మీటర్స్ కేటగిరీ అవడం వల్ల ఈ బండి సో సఫిషియంట్ లెగ్ రూమ్ అయితే ఉంది. అండర్ సైజ్ సపోర్ట్ కూడా గుడ్, మరీ అంత బ్యాడ్ అని అయితే చెప్పను. అండ్ హెడ్ రూమ్ స్పేస్ కూడా చాలా వరకు అయితే బాగుంది. నా హైట్ 5'10", నేను కరెక్ట్గా స్ట్రైట్గా కూర్చుంటే ఇంకా కొంచెం స్పేస్ అయితే ఉంది. అబౌవ్ 6 feet ఉన్న వాళ్ళు కూడా దీంట్లో ఈజీగా అయితే కూర్చోవచ్చు. సో 60/40 సీట్ అవడం వల్ల మనం ఇక్కడ కూర్చొని పక్కన లగేజ్ ఏదైనా ఎక్కువ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు, లేదా ముగ్గురు కూర్చోవాలన్నా ముగ్గురు కూర్చోవచ్చు. ఇంకో మంచి విషయం ఏంటంటే ఈ బండిలో మనకి 3 హెడ్ రెస్ట్ అయితే వస్తున్నాయి. సెంటర్ పర్సన్ కి హెడ్ ఉందని అయితే మహేంద్ర వాళ్ళు గుర్తించారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి వెనకాల పక్క ఆర్మ్ రెస్ట్ అయితే వస్తుంది విత్ వాటర్ బాటిల్ హోల్డర్స్. 2 people వెనకాల కూర్చున్నప్పుడు ఆర్మ్ రెస్ట్ ఓపెన్ చేసుకొని కంఫర్టబుల్ గా అయితే ట్రావెల్ చేయొచ్చు. ఇది ఒక మంచి విషయము. సో ఇప్పుడైతే ఫ్రంట్ సైడ్కి వెళ్ళిపోదాం. ఫ్రంట్ నుంచి ఎట్లుంటుంది అనేది అయితే చూపిస్తా. సో రిక్వెస్ట్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ డ్రైవర్ డోర్ దగ్గర ఇక్కడ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడైతే మనకి పవర్ విండో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి డ్రైవర్ విండో ఆటో ఫంక్షన్ అయితే ఇచ్చారు. మొత్తం 4 పవర్ విండో కంట్రోల్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇక్కడ చైల్డ్ లాక్ ఫీచర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనం హెడ్ లైట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు.
అండ్ స్టీరింగ్ విషయానికి అయితే వచ్చేస్తే సో స్టీరింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడైతే మనకి మ్యూజిక్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. క్రూజ్ కంట్రోల్ అయితే ఇందులో మిస్ అవుతుంది. క్రూజ్ కంట్రోల్ అయితే ఆప్షన్ ఇవ్వలేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి డిస్ప్లే చూస్తుంటే అనలాగ్ డిస్ప్లే అయితే వస్తుంది, మధ్యలో డిజిటల్ MID అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఛార్జింగ్ ఇండికేటర్ అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే స్పీడ్ అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ మధ్యలో MID లో మనకి ట్రిప్ A, ట్రిప్ B, యావరేజ్, డ్రైవింగ్ టైమ్ ఇట్లాంటివన్నీ అయితే చూసుకోవచ్చు. అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కి వచ్చేస్తే దీంట్లో మనకి 7 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే వస్తుంది. మహేంద్ర అయితే ఇక్కడ కొంచెం కాస్ట్ కటింగ్ చేసిందని అయితే అనిపిస్తుంది నాకు. ఇందులో మనకి ఎటువంటి ఆండ్రాయిడ్ ఆటో ఎటువంటి ఫీచర్స్ అయితే ఏం లేవు. ఇక్కడ మనం కొంచెం కాంప్రమైజ్ అవ్వాలని అయితే చెప్పాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి AC కంట్రోల్స్ అయితే ఉన్నాయి. AC మనకి ఇక్కడ ఆటోమేటిక్ AC అయితే లేదు. ఇది ఇంకో నెగిటివ్ నాకు అనిపించింది అయితే. అండ్ ఇక్కడ చూసుకుంటే స్టాప్ అయితే ఉంది. అండ్ ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి మనకి ఇందులో మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉండదు, ఓన్లీ ఆటోమేటిక్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి గేర్ నాబ్ అయితే ఉంది, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ ఈ ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. పార్కింగ్ మోడ్ ఇవైతే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే హజార్డ్ లైట్ అయితే ఉంది. అండ్ ఇందులో మనకి డ్యూయల్ జోన్ AC ఎటువంటిది అయితే ఏం లేదు. అండ్ ఇక్కడ మనకి ఎయిర్ బ్యాగ్ టోటల్ ఆల్మోస్ట్ మనకి ఈ బండి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తుంది. అండ్ ఆటో డిమ్మింగ్, IRVM అయితే లేదు, మాన్యువల్ డిమ్మింగ్ ఏను. అండ్ మంచి విషయం ఏంటంటే ఈ బండి మనకి సన్ రూఫ్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి 1 టెస్ట్ సన్ రూఫ్ అనమాట. సో ఒక క్లిక్ చేస్తే చాలు సన్ రూఫ్ అయితే ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోద్ది. అండ్ 1 క్లిక్ క్లోజ్. సో ఇది ఒక మంచి విషయము. అండ్ ఇంకా రేంజ్ వీటిలన్నిటి విషయాలకు వస్తే ఈ బండి మనకి 2 వేరియంట్స్ అయితే వస్తుంది. ఒకటి వచ్చేసి 34 kWh బ్యాటరీ, ఇంకోటి వచ్చేసి 39 kWh బ్యాటరీ. ఇప్పుడు మనం ఉంది 39 kWh బ్యాటరీ వర్షన్. ఇది వచ్చేసి EL అనమాట. EL దీని మోడల్ అయితే. ఇంకోటి 34 kWh బ్యాటరీ ఉందని చెప్పాను కదా, అది వచ్చేసి EC, అది కొంచెం లో ఎండ్ అనమాట. ఇది వచ్చేసి హై ఎండ్. దీని కాస్ట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 20,22,000 వరకు అయితే పడుతుంది. దీనికన్నా లోయర్ వర్షన్ కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ 16 lakhs నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. దీంట్లో మనకి ఛార్జింగ్ ఆప్షన్స్ కూడా 3 టైప్ ఆఫ్ ఛార్జింగ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి 3.3 kWh, ఇంకోటి వచ్చేసి 7 kWh, ఇంకోటి వచ్చేసి DC ఫాస్ట్ ఛార్జింగ్. 3.3 kWh వచ్చేసి మనం ఇంటికాడ వాడుకునేది అనమాట. ఇంటికాడ రెగ్యులర్ గా ఛార్జింగ్ పెట్టుకునే పని అయితే 3.3 kWh యూస్ చేయొచ్చు. దీంతో మనకి బండి ఛార్జ్ అవడానికి దగ్గర 16 గంటలు అయితే పడుతుంది. ఇంకోటి వచ్చేసి 7.7 kWh. ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 8 hours టైం అయితే పడుతుంది బండి ఛార్జ్ చేయడానికి. ఈ 2 ఆప్షన్స్ మనం ఇంటికాడ పెట్టుకుని అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఫాస్ట్ ఛార్జింగ్, దాంట్లో మనకి 50 minutes లోనే బండి 80% వరకు అయితే ఛార్జ్ అయిపోద్ది. బండి మనకి 100% ఛార్జింగ్ పెడితే దీని రేంజ్ వచ్చేసి వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది 456 కిలోమీటర్లు. బట్ రియల్ టైంలో మనకు ఒక 350+ అయితే రావచ్చు అని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడైతే మనం ఈ వెహికల్ టెస్ట్ రైడ్కి అయితే వెళ్దాం. ఇనిషియల్ ఇంప్రెషన్స్ అన్ని ఎట్లున్నాయి అనేది అయితే నేను మీకు చెప్తాను. సో వెహికల్ తీసుకొని ఇప్పుడు మనం టెస్ట్ రైడ్కి అయితే వెళ్ళిపోదాము. సో ఇది వచ్చేసి వైట్ కలర్ అనమాట. ఇది కూడా డ్యూయల్ టోన్. మనకి వైట్ అండ్ పైన కాపర్ అయితే కామన్. డ్యూయల్ టోన్ లో మీరు ఏ కలర్ అయినా తీసుకోండి, పైన కాపర్ అయితే కామన్ గా వస్తుంది. సో ఇప్పుడు దీన్ని టెస్ట్ రైడ్కి అయితే తీసుకెళ్దాం. సో ఇప్పుడు మీకు ఇందాక బ్లాక్ చూపించాను కదా, ఇది వచ్చేసి వైట్. అండ్ ఇవి కాకుండా ఇంకో 2 కలర్స్ అయితే ఉన్నాయి. అది వచ్చేసి గ్రే అండ్ బ్లూ. బ్లూలోనే మళ్ళీ 2 tints అయితే ఉన్నాయన్నమాట. సో ఫైనల్లీ XUV 400 డ్రైవింగ్ సీట్లోకి అయితే వచ్చేసాం. ఫస్ట్ కనుక మనం బండి ఎక్కినామంటే చూసుకోవాల్సింది ఏంటంటే డ్రైవింగ్ మోడ్స్. మొత్తం 3 టైప్ ఆఫ్ డ్రైవింగ్ మోడ్స్ అయితే వస్తాయి. సో మనం డ్రైవ్ మోడ్ లో పెట్టినామంటే మనకి ఇక్కడ DN అయితే ఇండికేట్ చేస్తుంది. సో 3 మోడ్స్ అయితే ఉంటాయి. సో ఒకటి వచ్చేసి ఫన్ మోడ్, ఇది వచ్చేసి స్టార్టింగ్. నెక్స్ట్ చూసుకుంటే ఫాస్ట్ మోడ్, ఆ తర్వాత చూసుకుంటే ఫియర్లెస్. సో ఈ విధంగా 3 మోడ్స్ అయితే ఉంటాయి. ఫియర్లెస్ లో ఏంటంటే మనకి ఫుల్ పవర్ అయితే యాక్టివేట్ అవుతుంది. సో ఒక్కో మోడ్ కి మనకి రేంజ్ 20 kilometers వరకు అయితే డ్రాప్ అవుతుంది. సో ఇది ఒకటైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నేను ఇప్పుడు వచ్చేసి ఫన్ మోడ్ నుంచి అయితే స్టార్ట్ చేస్తా డ్రైవింగ్. తర్వాత ఫియర్లెస్ మోడ్ లో కూడా నాకు ఫీల్ ఎట్లా అనిపిస్తుంది అనేది అయితే నేను మీకు చెప్తాను. సో బండిలో ప్రెసెంట్ అయితే మనకి 64% బ్యాటరీ అయితే ఉంది. రేంజ్ అయితే చూస్తున్నారా, నేను వచ్చేసి ఫన్ మోడ్ లో అయితే పెట్టా, అంటే బేసిక్ మోడ్ అనమాట. దీంట్లో 174 kilometers అయితే చూపిస్తుంది ప్రెసెంట్ రేంజ్ అయితే. కొట్టుడు కొడుతున్నాం అనమాట, మామూలుగా కాదు. అండ్ నెక్స్ట్ ఫాస్ట్ మోడ్ అయితే పెట్టాము. ఫాస్ట్ మోడ్ లో 163 kilometers చూసారా, 10 kilometers వరకు అయితే డ్రాప్ అయింది రేంజ్. అండ్ తర్వాత ఫియర్లెస్, ఇది వచ్చేసి ఇంకా ఫుల్ అగ్రెసివ్ మోడ్ అని అయితే అనుకోవచ్చు. దీంట్లో మనకి 146, అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ మోడ్ కి దీనికి 30 kilometers పైన వేరియేషన్ అయితే ఉందన్నమాట. సో బండిలో క్రీప్ ఫంక్షన్ అయితే ఉంది. మనం ఎప్పుడైతే డ్రైవింగ్ మోడ్ లో పెట్టి బ్రేక్ అయితే వదులుతామో మీరైతే చూస్తున్నారా, ఆటోమేటిక్ గా నేను అసలు యాక్సిలరేటర్ ఇవ్వట్లేదు, బండి అయితే కొంచెం ముందలకైతే వెళ్తుంది అనమాట. కొంచెం స్పీడ్ అయితే పట్టుకుంటుంది, ఒక 10 kilometers వరకు. ఇది ఒక మంచి విషయం. అండ్ స్టీరింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా లైట్ ఉంది, చాలా బాగుంది. ఎస్పెషల్లీ మనకి ఎలక్ట్రిక్ కార్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్ ఏదైనా సరే సిటీ కండిషన్స్లో మ్యాక్సిమం 70% to 80% ఆఫ్ ద పీపుల్ సిటీ డ్రైవింగ్ కండిషన్స్లో యూజ్ చేస్తారు. సో సిటీలో ట్రాఫిక్, గుంటల రోడ్లు, సందులు గొంతులు అయితే ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి స్టీరింగ్ ఎంత లైట్ ఉంటే అంత కంఫర్ట్ అయితే ఉంటుంది. సో కాబట్టి మహేంద్ర వాళ్ళు ఈ విధంగా అయితే ఇది ఇచ్చారనమాట. ఇది ఒక మంచి విషయము. సో నేను ఇప్పుడైతే ఫన్ మోడ్లో పెట్టాను. సో డ్రైవ్ అయితే చేద్దాము. సో ఇనిషియల్గా మనకి చాలా సైలెంట్ అయితే ఉంది, ఎలక్ట్రిక్ బండి కాబట్టి చాలా సైలెంట్ ఉంది వెహికల్ అయితే. సో ఖాళీ రోడ్డు కోసం అయితే చూస్తున్నాం. వన్స్ మనకి దొరికింది అంటే
మనమైతే దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. సో బండి స్టెబిలిటీ అయితే అదిరిపోయింది అనమాట. సో మీరైతే చూస్తున్నారా, నేనైతే రోడ్డు ఖాళీగా ఉంది కాబట్టి కొడుతున్నా ఈ విధంగా. సో బండి కంట్రోలింగ్ అయితే సూపర్ ఉంది అసలు. సో ఇన్స్టెంట్ ఫీడ్బ్యాక్ అయితే ఉందన్నమాట. అసలు ఏ మాత్రం బాడీ రోల్ కానీ ఎటువంటిది అయితే ఏం లేదు. సో మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాటరీ మనకి కింద అయితే ఉంటుంది. సో కింద చాసిస్కి ఫిట్ అయి ఉంటుంది కాబట్టి సెంటర్ ఆఫ్ గ్రావిటీ కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది అనమాట. దానివల్ల మనకి బాడీ రోల్స్ ఎటువంటివి అయితే ఏమీ ఉండవు. అంటే బండి యొక్క వెయిట్ కరెక్ట్గా బ్యాలెన్స్డ్ పొజిషన్లో ఉంటుంది. సో ఇప్పుడైతే ఫన్ మోడ్లో, సో ఇప్పుడైతే ఫియర్లెస్ మోడ్లో అయితే పెట్టాను. ఫియర్లెస్ మోడ్లో పెట్టంగానే మనకి ఇక్కడ డిస్ప్లే అంతా కొంచెం రెడ్ కలర్లోకి అయితే మారిందనమాట. ఇందాక బ్లూ లైట్స్ అయితే వచ్చాయి. సో ఇప్పుడైతే స్టార్ట్. లైట్గా వీల్ స్పిన్ కూడా మనం అయితే ఫీల్ అవ్వచ్చు. ఫుల్ యాక్సలరేషన్ ఇచ్చాను, దుమ్ము లేపుతుంది బండి అయితే. 80 ఇక్కడ బాబా 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 ఏ ఉంది. సో బ్రేకింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ అనమాట. స్పీడ్ 100 అబోవ్ పోయినా మనం అయితే అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. గత్తన ఆగిపోతుంది బండి అయితే. అండ్ మనకి ఈ బండి 100 కిలోమీటర్ స్పీడ్ని 8 సెకండ్స్లో అందుకోగలదు ఫియర్లెస్ మోడ్లో పెడితే. అసలు ఎట్లా అంటే మనం అది డ్రైవింగ్ చేస్తేనే ఫీల్ అవ్వగలం, అంత పవర్ అయితే ఉందన్నమాట. లైక్ ఒక్కసారిగా యాక్సిలరేషన్ తొక్కితే ఇట్లా జమ్మని వెనక్కి పోతున్నట్టు రోలర్ కోస్టర్లో వెళ్తాం చూడండి, అట్లయితే ఉంది. అండ్ కొన్ని దగ్గరలో అంటే ఈ బండి చాలా సైలెంట్గా ఉంది, లోపలికి చాలా వరకు నాయిస్ అయితే రావట్లే. సో దానివల్ల కొన్ని దగ్గరలో ఎత్తుంటే సింపుల్గా నాకు ఏడో కొండల్లో ఐస్ మీద జారుకొని వెళ్తుంటే ఎట్లుంటుంది అట్లుందనమాట ఫీలింగ్ అయితే. సో పవర్ డెలివరీ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది, ఎక్కడ హార్ష్ పవర్ అయితే రావట్లేదు, కొంచెం స్మూత్గా ఉందన్నమాట. ఫియర్లెస్ మోడ్లో పెట్టినప్పుడు మాత్రం ఫుల్ పవర్ అయితే వస్తుంది, అది నెక్స్ట్ లెవెల్. ఇంకా దాని గురించి మీకు చెప్తే అర్థం కాదు, తోలితేనే అర్థమైంది. సో మొత్తం ఈ బండి వచ్చేసి మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం డ్రైవ్ చేస్తుంది వచ్చేసి EL వర్షన్ అనమాట. ఇది వచ్చేసి హై ఎండ్. సో ఇది వచ్చేసి మనకి 20,20,000 రూపీస్ వరకు అయితే పడుతుంది ప్రైస్. సో ఈ బండి వచ్చేసి మనకి 7.2 కిలోవాట్ ఛార్జర్తో అయితే వస్తుంది. ఇంటి దగ్గర ఈ బండిని 0 to 100 మనకి ఛార్జ్ చేయడానికి ఆల్మోస్ట్ 6.5 hours టైం అయితే పడుతుంది. అదే ఫాస్ట్ ఛార్జ్ కనుక మీరు చేసుకునే పని అయితే 0 to 80 మనకి 50 minutesలో అయితే ఛార్జ్ అయిపోతుంది. అంటే ఈ బండి వచ్చేసి మనకి హై ఎండ్ వర్షన్ కదా, ఇది మనకి 39 kWh బ్యాటరీతో అయితే వస్తుంది. వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ వచ్చేసి 456 కిలోమీటర్స్ అనమాట. ఇంకా మన డ్రైవింగ్ కండిషన్స్ని బట్టి కొంచెం వేరీ అయితే అయ్యిద్ది. సో ఇప్పుడైతే కొంచెం ఎంజాయ్ అయితే చేద్దాం. అండ్ మీకు ఇంకో విషయం అయితే చెప్పడం మర్చిపోయా. అండ్ ఈ బండి పవర్ వచ్చేసి మనకి 147 bhp అండ్ టార్క్ అనేది చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. 310 Nm టార్క్ అయితే వస్తుంది. సో అది గైస్ వీడియో అయితే చూసారు కదా. ఇలాంటి మరెన్నో కార్ రివ్యూస్ అండ్ బైక్ రివ్యూస్ మన ఛానల్ అయితే రాబోతున్నాయి. సో మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.